హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇదైతే మా వినాయక చవితి వ్లాగ్ అనమాట. బట్ కొంచెం డిలే అయింది. ఓకేనా, వినాయక చవితి మార్నింగ్ అయితే నేనైతే ఇలా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకైతే ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచాను ఫ్రెండ్స్. ఇంకా చాలా పని ఉంటుంది కదా, దేవుడికి నైవేద్యాలు అవన్నీ చేయాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఎర్లీగా అయితే లేచాను. అమ్మ ఇంకా ఇక్కడ ముందుగానే మనం పత్రులు అవన్నీ తెచ్చుకున్నాము. ఇంకా మా వానర్ ఆంటీ మాకు మారేడు దళాలు అండ్ గరిక ఇచ్చింది. మేము కొన్ని పత్రులు బయట మందారం, ఇంకా మామిడి, ఉసిరి అట్లాంటి పత్రులు, కొంచెం జాపత్రి అట్లా ఉంటుంది కదా, ఆ పత్రులు అయితే మిగతా పత్రులు అయితే తీసుకొచ్చుకున్నాము. ఫస్ట్ పెట్టుకోకముందు అయితే మా అంటే అంతకుముందు ప్రీవియస్ పూజ చేసుకున్నాను కదా, ఆ పువ్వులు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే రైస్ ప్రిపేర్ చేశాను. ఇంకా చింతపండు అలా అయితే నానేసుకున్నాను అనమాట. నేను పులిహోర చేసేసాను, ఎందుకంటే మా హస్బెండ్కి వాళ్ళ ఆఫీస్లో కావాలంటే చేశాను అనమాట. ఇంకా తర్వాత ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటే అయితే చేసుకుంటూ వచ్చాను. బట్ నాకైతే ఎర్లీగానే అయిపోయాయి. 11కి పూజ స్టార్ట్ చేసుకున్నాను. అంటే 11కి మా ముహూర్తం ఉందని అన్నారు కదా, 11కి స్టార్ట్ అన్నారు. అందుకని 11కి స్టార్ట్ చేసాము. 12 కల్లా పూజ కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంకా అయితే ఇక్కడ గారెల పిండి అయితే పట్టి పెట్టాను. ఇదైతే ఇంకా చేయాలి. గారెల్లోకి అయితే పచ్చడి అయితే చేసి పెట్టాను. రైస్ అయితే ఇది చూపించు. ఇంకైతే ఇదిగో వడపప్పుకి అయితే నానబెట్టుకున్నాను పచ్చిపప్పు. కుడుములు కూడా ట్రై చేస్తాను. ఇంకా సేమియా పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే పులిహోర అయితే అయిపోయింది. తర్వాత వడలు, సేమియా పాయసం, తర్వాత కుడుములు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తర్వాత వీడియో ఏమొస్తుంది అనేది చూస్తూ ఉండండి మన ఛానల్లో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్ చూడండి, నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. బట్ మా పూజ మొత్తం అయితే ఇప్పుడే కంప్లీటెడ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా నేను పూజకి ఇక్కడ వడపప్పు బెల్లం పెట్టుకున్నాను, పులిహోర పెట్టుకున్నాను. కింద పెట్టుకుంటే స్పేస్ ఉండేది, బట్ స్పేస్ లేదు. నేనైతే ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. పీఠం వేసుకొని రైస్ పోసి తర్వాత వినాయకుని అయితే ప్రతిష్ఠించుకున్నాను. ఇక్కడ ఫ్రూట్స్ 3 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాను, కొబ్బరికాయ, ఇంకా వడలు చేశాను. వడలు అండ్ సేమియా పరవాన్నం ఫ్రెండ్స్, సేమియా పరవాన్నం. ఇంకా ఇట్లా అయితే నా పూజ అయితే చేసుకున్నాను. మారేడు దళాలు, ఇంకా తులసి, పులిహోర, ఇంకా మారేడు దళాలు, ఉసిరి, గరిక, ఇంకా మామిడి, ఇలా మందారం, చామంతి, ఇట్లా అయితే నేను కొన్ని అయితే పత్రికలు అయితే తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా పూజ అయితే ఇలా జరిగింది. మార్నింగ్ అయితే ఇట్లా తోరణాలు అయితే కట్టుకున్నాను. ఎట్లా ఉంది మా పూజ అనేది చూడండి. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మా పూజ గది వచ్చేసి. ఇట్లా ఉంటుంది. నేనైతే వరలక్ష్మి వ్రతం అప్పుడు కింద అయితే చేసుకున్నాను. ఇప్పుడు కూడా కింద చేద్దాం అనుకున్నాను, కానీ గూడు కొంచెం పెద్దగానే ఉందిలే అనుకున్నాను. కానీ ప్రసాదాలు పట్టడం అయితే కొంచెం కష్టం అనిపించింది. ఎట్లాగైతే అన్నీ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. బట్ ఇప్పుడైతే పూజ అయిపోయింది. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పటికీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇది అనమాట, ఇలా ఉంది నా పూజ. ఓకేనా, మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. బట్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. అందరికీ, ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి అనమాట. ఇప్పుడు 15 డేస్ అయితే అయ్యింది. ఇప్పుడైతే ఎలా ఉంది? కొంచెం తగ్గిందా నొప్పి? ఇప్పుడైతే టీవీ కూడా ఏం చూడట్లేదు ఫ్రెండ్స్, మామూలుగా అయితే ఉంటుంది. ఇంకొక 15 డేస్ ఆగితే 1 మంత్ అవుతుంది కదా, అప్పుడు మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి వీలు ఉంటుందంట. ఇప్పుడైతే ఏం చేయకూడదు అనమాట, ఫుల్ రెస్ట్. ఇంకా ఇక్కడైతే ఉంది. బట్ ఇది అనమాట, నేనైతే అలా రెడీ అయ్యానో చూపిస్తాను. నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా రెడీ అయ్యాను. బట్ ఈ ఎల్లో శారీ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. బట్ నేను స్టిచ్చింగ్కి మిషన్ దగ్గర అయితే నేను వినాయక చవితి కోసం ఒక శారీ అయితే తీసుకున్నాను, వైట్ శారీ. బట్ అదైతే నాకు టిచ్ అవ్వలేదు. ఆ అక్క వేరే వర్క్ ఉందని చెప్పేసి స్టిచ్చింగ్ చేయలేదని తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి స్టిచ్చింగ్ చేయలేదు. అందుకని చెప్పేసి ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను. బట్ నాకు ఇప్పుడిప్పుడే అయితే కొంచెం నేర్చుకుంటున్నాను శారీస్ అనేది. నేను
డ్రాపింగ్ చేయడం అనేది. నాకైతే ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది అనమాట నా వినాయక చవితి లుక్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంకా చూస్తూ ఉండండి నా వీడియో. ఈవినింగ్ నుంచి ఏం జరిగింది, పూజ అంతా అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. వడలు, ఇంకా సేమియా పరవాన్నం, వడలు, ఇంకా పులిహోర అయితే నైవేద్యంగా చేశాను. ఇంకా వడపప్పు పానకం అయితే పెట్టాను, వడపప్పు బెల్లం పెట్టాను, త్రీ టైప్స్ ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఇంకా అయితే నాకైతే ఇలా జరిగింది నా పూజ అయితే. ఇది ఫ్రెండ్స్ నా వ్లాగ్. ఇంకా చూస్తూ ఉండండి, నేను కంటిన్యూగా పెడుతూ ఉంటాను. ఇక్కడ నుంచి కొంచెం వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను, చూస్తాను మ్యాక్సిమం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అనమాట, చూస్తూ ఉండండి. ఇంకా మా హస్బెండ్ వచ్చాక చూపిస్తాను. ఓకేనా? బట్ ఏం చేశాను ఇప్పుడు చూపిస్తాను రండి. మార్నింగ్ అయితే 6 o'clock లేసాను. బట్ పులిహోర అనేది నేను చాలా చేశాను. ఎంత అంటే 2 kgs వరకు చేశాను. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వినాయకుని పెడుతున్నారు. బట్ అందుకని చెప్పేసి తనకైతే 1.5 kg రైస్ అయితే పంపించేశాను, పులిహోర అయితే. ఇంక ఇదైతే మేము ఇంట్లోకి అయితే ఉంచుకున్నాము, దేవుడికి ప్లస్ మాకు ఇంట్లోకి అయితే ఉంచుకున్నాము. తనకైతే ఒక పెద్ద బాక్స్కి అయితే పంపించాను. అక్కడ అందరూ ప్రసాదం తీసుకుంటారు కదా, అది దేవుడికి చేస్తే చాలా మంచిదని చెప్పేసి చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ రైస్, ఇంకా నార్మల్గా వైట్ రైస్. ఇది వచ్చేసరికి వడలు ఫ్రెండ్స్, వడలు అయితే చేశాను. చాలా బాగా వచ్చాయి వడలు కూడా. ఇంకా వడల్లోకి అయితే చట్నీ చేశాను. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుందని కూడా చెప్పి చేశాను. ఇది వచ్చేసి మిల్క్ అనమాట. మిల్క్ ఇంకా నేను కాగబెట్టలేదు, టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది వచ్చేసి సేమియా అండ్ సగ్గుబియ్యం పాయసం అనమాట చేశాను. బట్ నాకు పాయసం రొటీన్గా తినాలి అని అనిపించలేదు, అందుకని సేమియా చేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంది. బట్ నాకు ఇవైతే నేను చేసుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్ ఇవైతే నేను చేసుకున్నాను. ఇంకా ఇది నా పూజ అన్నీ అయిపోయింది. నేను వినాయకుడికి అయితే మంచిగానే పెట్టుకున్నానని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు కూడా అందరు బాగా పెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.